భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ గురుదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ. గురుపాదులకు ప్రణామములు. ఆయుష్మాన్ భవ. ఈ బాబు నా కుమారుడు. దీర్ఘాయుష్మాన్ భవ. గురువర్య, నా కుమారుని మీ శిష్యునిగా స్వీకరించి సకల విద్యలతో పాటు ఈ సభ్య సమాజంలో మంచి పౌరునిగా బ్రతికే వినయ విజ్ఞానాదులు నేర్పించి నాకు కబురు పంపించండి. వచ్చి తీసుకువెళ్తాను. ఈ రోజు నుంచి వీడు నా బిడ్డ కాదు, మీ బిడ్డ. చాలా సంతోషం. ఈ చిన్నారులను గురువుగా తండ్రిగా పెంచి దేశానికి ఎన్నో సేవలు చేయవలసిన మహనీయులుగా వీళ్లను తీర్చిదిద్దవలసిన బాధ్యత నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. గురు శిష్యుల అనుబంధమే దేశ ప్రగతికి మూలాధారం. శివాయ నమః శివాయ. థ్యాంక్ యూ సార్. చూడండి బాబు, ఈ ఎన్నికలు ఒక మారుమూల ఊళ్ళో కాలేజీ స్టూడెంట్స్ కు జరిగే విషయం మాత్రం కాదు బాబు. నో, పార్లమెంట్ మెంబరు, రాష్ట్రంలో మెజారిటీ పార్టీ నాయకుడైన ఈ వల్లభరావు నడిపే కాలేజీలో రేపటి యువతరానికి నాయకుడైన మా వినయ్ సాగిస్తున్న పోరాటానికి ఒక చిన్న మోడల్, ఎమినీ వార్. చాలా బాగా చెప్పారు అంకుల్. నీ పేరేంటి బాబు? రమేష్. నేను ఎప్పుడు బాగానే చెప్తుంటాను బాబు, అది నా వృత్తి. చూడండి, మా అబ్బాయి గెలవడానికి అవసరమైతే కావాల్సినంత డబ్బుని, ఇంకా అవసరమైతే కండబలాన్ని కూడా వినియోగించండి. ఏమైనా సరే మా వాడు గెలిచి తీరాలి. ఓకే? డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఎస్డిఎఫ్ పార్టీకి చెందిన కేసీ వినయ్ అత్యధిక ఓట్లతో గెలుపొచ్చారు. మిగతా అన్ని సీట్లలో వినయ్ గ్రూపే గెలిచింది. ఈ ఎన్నికల్లో గెలిచింది వినయ్ కాదురా, అవినీతి, అక్రమం. అవును, ఇక కాలేజీలో వాడు చేసే దౌర్జన్యానికి అంత ఉండదు. వీడి బాబు కాలేజ్ కమిటీ సెక్రటరీ, వీడు స్టూడెంట్స్ సెక్రటరీ. ఒకడు రాష్ట్రాన్ని నమిలి మింగుతుంటే వీడు అదే పని చేయడానికి ట్రైనింగ్ మన కాలేజీలో మొదలుపెట్టాడు. అవును, మొదలు పెట్టాను. నువ్వు ఆపుతావా? మీ బ్రతుక్కి మాతో పోటీ చేయనివ్వడమే తప్పురా. పోనీ ఓడిన వాళ్ళు నోరు మూసుకోక ఇంకా వాగుతారా? అది మా ఇష్టం. అయితే మా ఇష్టం కూడా చూపిస్తాను. సాగర్, ఏంటమ్మా? చూడరా చూడు, నువ్వు ఉద్యోగానికి చేరబోయే కాలేజీలో ఎన్ని ఘోరాలు జరిగాయో. అందుకని నువ్వు ఆ కాలేజీలో లెక్చరర్ గా చేరదు బాబు. భయపడుతున్నావమ్మా? భయం కాకపోతే మరేమిట్రా,
చదువుకునే చోట కత్తిపోట్లు రక్తపాతాలు ఏమిటి? అటువంటి పిల్లలు చదువుకు విలువిస్తారా, నీకు గౌరవం ఇస్తారా? అసలు నీకు ఉద్యోగమే వద్దు, ఇంటి పట్నే ఉండు. అమ్మా, నే చదివిన చదువు 10 మందికి వెలుగు కావాలి. ఆ వెలుగులో నే పెరగాలి. అది సరేరా, కానీ చూడమ్మా, ఏదో జరుగుతుందని భయపడి ఎవరైనా కన్నతల్లిని చదివిన చదువును మర్చిపోతారా? లేదురా. పోనీ ఒక్క మాట చెప్పమ్మా, బిడ్డ పుట్టుక తల్లికి పెద్ద గండం కదూ? అవును. అంత భయం ఉన్నప్పుడు నన్నెలా కన్నావమ్మా? ఒరేయ్, చూసావా, నీ కడుపు తీపిని చూసుకోవాలని నీకెంత ధైర్యం వచ్చిందో, నా చదువుని నా స్టూడెంట్స్ ని చూసుకోవాలని నాకు అంతే ధైర్యం వచ్చింది. అది కాదురా. అమ్మా, నేను ఒకప్పటి స్టూడెంట్నే. అబ్బా కొడుకా, నిన్ను మాటలతో గెలవడం చాలా కష్టం. కన్న తల్లిని గనక నా భయం నాది. త్వరగా బయలుదేరు, పైగా మోటార్ బైక్ లో వెళ్తానంటున్నావు. పదా. ఏం పర్వాలేదు, నువ్వు ఉద్యోగానికి ఒప్పుకున్నావుగా, ఇక నడిచేనా వెళ్ళిపోతాను. నడుస్తావురా, రా. మాస్టర్ గారి ఫేస్ కట్ చూడండి రా, అచ్చం వానపావే. నమస్కారం వానపావు గారు. నమస్కారం బాబు, నమస్కారం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం మాస్టారా. ఈ కాలేజీలో నాకు నమస్కారం పెట్టి అవమానం చేసే మహానుభావుడు ఎవరబ్బా? నేనే మాస్టారు, విద్యాసాగర్ని. గుర్తుపట్టలేదా? ఓ అవునవును, గుర్తొచ్చింది. ఓసారి యూనివర్సిటీలో కలిసాం కదా. కరెక్ట్. ఏం పని మీద వచ్చారు? ఈ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను. ఈ కాలేజీలోనా? అవును సార్. మీరు ఎప్పుడైనా సర్కస్ కంపెనీలో పనిచేశారా? ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, అక్కడ పనిచేస్తే ఇక్కడ పనిచేయడం చాలా సులభం. అదే ప్రిన్సిపాల్ గారి రూము, వెళ్ళి కలవండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గ్లాడ్ మిస్టర్ విద్యాసాగర్, ఈ రోజే మీరు డ్యూటీలో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సార్. చూడండి, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్గా నాకెంతో అనుభవం ఉంది. ఆ అనుభవం నా జీవితానికి ఒక సిలబస్ను కూడా అందించింది. ఏమిటి సార్ అది? ఆనాడు విజ్ఞానం వెలుగులా ఉండేది, కాగడాలా వెలిగేది, 10 మందికి దారి చూపించేది. కానీ ఈనాడు ఆ విజ్ఞానం కొడిగట్టింది. నాగరికతలో కూరుకుపోయిన నాగార్జున విద్యాలయంలా మిగిలిపోయింది. మీరేం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది. పదండి, క్లాసు పరిచయం చేస్తాను. డోంట్ వరీ, మా స్టూడెంట్స్ కి గౌరవం ఎక్కువ. కొత్తగా వచ్చారు కదా, ఇదో రకమైన స్వాగతం. డియర్ స్టూడెంట్స్, వీరి పేరు విద్యాసాగర్, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. మన కాలేజీకి ఫిజిక్స్ లెక్చరర్ గా వచ్చారు. వీరికి మిమ్మల్ని పరిచయం చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా, ఇదిగో, ఈ క్లాస్ స్టూడెంట్స్ లో మంచి నటులు, మ్యూజిక్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అప్పుడే ఏం చూసావు గురు? ముందుంది ముసళ్ళ పండగ. బాధ్యత లేకుండా ఏమిటో అల్లరి బాబు. యా ఊరు ఎటు మందే? మళ్ళీ అడుగు. అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు? సారీ, అశోకుడు చెట్లు కాదు నాటించింది, మొక్కలు. అబ్బో తెలివింది రోయ్. నువ్వు పైకొస్తావు గురు. సరేగానే ఆసర్ లాగించు. ఏ ఆంజనేయులు? కేర్ ఆఫ్ కిష్కిందా. కేసీ వినయ్? ఏ పిష. ఏడుకొండలు? గోవిందా గోవిందా. మోనికా? మోనికా. ఏమిటి గురు, క్లాసులోకి రాగానే అన్నిసార్లు మొనికా మొనికాని కలవరిస్తున్నావు? చీర తగిలి చాలా రోజులైంది ఏమిటి? మోనికా? వస్తా గురు. ఎక్కడికి? తెలీదు. వెళ్ళడానికి వీల్లేదు. అటెండెన్స్ తీసుకున్న తర్వాత మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. నా క్లాసులో అలా జరగడానికి వీల్లేదు. దయచేసి కూర్చోండి. గురు, నీతులు చెప్పక బాడీ చెడుతుంది. వినయ్. గురు, మందు అలాంటి ఉంటే బారుకు రా, వేసుకుంటూ చూసుకుందాం. ఫ్రెండ్స్ కమాన్ వినయ్. కమాన్ కమాన్ కమాన్.